హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో, ఏలూరు వ్లాగ్స్, ఏలూరు డైరీస్ అయితే నడుస్తూ ఉన్నాయి కదా! సో, ఇది మేము అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దుర్గ గుడికైతే వెళ్ళాలనుకున్నామండి. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి. నేను దర్శనం చేసుకొని చాలా రోజులైపోయింది. రీసెంట్‌గా అనిపిస్తూ ఉంది. వెళ్లి ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పి. సరే కదా అని చెప్పి డే అంతా ప్లాన్ చేసుకున్నాము ఫుల్ ప్యాక్డ్‌గా. ముందైతే విజయవాడ దుర్గ గుడికెళ్ళి అక్కడ దండం పెట్టేసుకున్న తర్వాత గుంటూరైతే వెళ్ళాలి అని అనుకున్నాము. గుంటూరులో మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ, పెదనాన్న ఉంటారు. అంటే మా పెద్దత్తయ్య గారు, పెద్ద మావయ్య గారనమాట. మేము వాళ్ళని కలిసి కూడా చాలా రోజులైంది. సరే వాళ్ళని చూసి వద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నామనమాట. ముందుగా అయితే ఇక్కడ రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయితే బయలుదేరిపోయాము. మేము మార్నింగ్ 7:30, 8 అట్లా స్టార్ట్ అయ్యామనమాట. ఇంకా ఎండ చాలా ఉంది. జూన్ అయినా కూడా గుంటూరు కూడా ఎండగానే ఉంది గానీ, బట్ కంపేర్ చేస్తే గుంటూరు కన్నా ఏలూరు ఇంకా చాలా వేడిగా ఉంది. సరే కదా అనైతే స్టార్ట్ అయ్యాము. బట్ ఇక్కడేంటంటే, ఎప్పుడు మేము వెళ్ళినా కూడా కార్ పైకెళ్ళిపోతది. ఈసారేంటో కార్ అలో చేయలేదు. లాస్ట్ టైమ్ ఒకసారి ఇలాగే స్ట్రిక్ట్‌గా రూల్స్ ఉన్నాయి అంటే, నేను వెళ్ళి శ్రీకర్ ఉన్నాడు, చిన్న బాబున్నాడు అలో చేయండి అని అడగగానే పంపించారు. బట్ ఈసారి ఆప్షన్ లేదు. రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయంట. కారైతే కిందనే పెట్టేసి లిఫ్ట్‌లో వెళ్ళాల్సొచ్చింది. ఇది నా ఫస్ట్ టైమ్ అనమాట లిఫ్ట్‌లో విజిట్ చేసి వెళ్ళటం టెంపుల్‌కి. ఎప్పుడు కూడా కారు పైకెళ్ళిపోతేనే అలాగే అలవాటయిపోయింది నాకు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ గోపురాన్ని, ఇక్కడ ఓంని చూస్తే ఫుల్ పాజిటివిటీ. ఎంత బావుంటదంటే నేను బస్‌లో వెళ్ళేటప్పుడైనా ఇప్పుడంటే కార్‌లో ఈ రూట్‌లో రావట్లేదు గానీ, యూజువల్‌గా మనం బస్‌లో వస్తే మాత్రం ఇటు నుంచే వస్తాం కదా! అది చూసి దండం పెట్టుకుంటే చాలా పాజిటివిటీ ఉంటదనమాట. డివైన్ ఫీలింగ్. మన ట్రిప్ సక్సెస్‌ఫుల్ అవుతుంది. హ్యాపీగా ఇంటికెళ్ళిపోతాం అన్న ఫీలింగ్ అయితే ఉంటది ఖచ్చితంగా. సో, కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని దేవుళ్ళకి కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి గదా! నేనైతే కొన్ని నమ్ముతాను. సో, ఇక్కడ పైనంతా కూడా కిరాతనార్జునీయం రాసుంటది గదా! ఇంకా ముందుకెళ్ళిపోయి మేమైతే ట్రై చేసాం గానీ పైకెళ్ళడానికి. బట్ వర్కౌట్ అవ్వలేదు. సరే కదా అని చెప్పి ఇంకా వాళ్ళు చెప్పినట్టుగానే కారు పార్క్ చేసేసి ఇంకా లిఫ్ట్‌లో అయితే పైకి వెళ్ళాలి అనైతే అనుకున్నాము. ఇక్కడ కారు పార్క్ చేసైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా బాగా రష్‌గానే ఉంది టెంపుల్. మేమెళ్ళింది గురువారం. ఫ్రైడే అయితే మరీ రష్‌గా ఉంటుందేమోనని థర్స్‌డే వెళ్ళాము. అయినా కూడా రష్‌గానే ఉంది. సరే కదా అని చెప్పి రూ. 500 టోకెన్స్ ఉంటే అవి తీసేసుకొని దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం చాలా జరిగింది. ఇంకా అయితే వెనక్కి కూడా వచ్చేస్తూ ఉన్నామనమాట. టెంపుల్‌కెళ్ళినప్పుడు ఏం కొనుక్కున్నా, కొనుక్కోకపోయినా గాజులు కొనుక్కోవడం అనేది ఒక వైబు. నాకైతే బాగా నచ్చుతుంది టెంపుల్‌కి వెళ్ళినప్పుడు. కొన్ని కొన్ని టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు కొనుక్కోకుండా అసలు రాను. లైక్ తిరుపతి, విజయవాడ ఇలాగా. సో, అయితే గాజులు కూడా కొనుక్కొచ్చుకున్నాము. నేను, మా అత్తయ్య గాజులు కొనుక్కొని ఇంకా కారు దగ్గరికైతే వచ్చేసాము. ఎండ చాలా ఉంది. నిజంగా ఆ రోజు తెలంగాణ నుంచి చాలా మంది దర్శనానికున్నారు. అక్కడున్న వెహికల్స్ అన్నీ ఆల్‌మోస్ట్ 50% తెలంగాణ రిజిస్ట్రేషన్ కార్లున్నాయి అనుకున్నాం మేము. సెలవులయిపోతున్నాయి కదా! అందరూ మళ్ళీ హైదరాబాద్ ఎళ్ళే ముందు దర్శనం చేసుకొని ఎళ్తారు కదా దేవుడికి అని చెప్పేసి. సో, ఇంకా గాజులు కూడా తెచ్చుకొని ఇంకా అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో అయితే నంబూర్‌లో దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి మా అత్తయ్య, మావయ్య ఎప్పుడొచ్చినా వెళ్తూ ఉంటారంట. లాస్ట్ టైమ్ మా అక్క, బావగారు వాళ్ళు కూడా యూకే నుంచి వచ్చినప్పుడు గుంటూరు వెళ్ళేటప్పుడు వెళ్ళాము. టెంపుల్ చాలా బావుంది అని చెప్పారు. నాకు కూడా దేవుడిని తీసుకొచ్చి ఇచ్చారనమాట. దేవుడు ఇలా ఉంటారు అని. సో, అప్పటి నుంచయితే చూడాలి, చూడాలి అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది. మీలో ఎవరైనా వెళ్లారా? నంబూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి? గణపతి సచ్చిదానంద స్వామీజీ స్టార్ట్ చేసిన టెంపుల్ ఉంటుంది కదా! టెంపుల్ అయితే చాలా బావుంది. నేనైతే వీడియో తీయడానికి ఎక్కువ తీయలేదు గానీ, బట్ కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీశాను. అంటే నేను అనుకుంటాను వీడియోస్ చేసేయాలి అటు వెళ్ళినప్పుడు, ఇటు వెళ్ళినప్పుడు అని గానీ, బట్ ఫ్యామిలీతో కలిసినప్పుడు ఎక్కువ ఫ్యామిలీ టైమ్ కేటాయించడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాననమాట. అది అనుకోకుండా జరిగిపోతా ఉంటది. ప్రకాశం బ్యారేజ్ కూడా చూసి చాలా రోజులైంది. సో, ఇంకా చూసేసిన తర్వాత ఇంకా టెంపుల్‌కైతే వచ్చాము. బయట నుంచి ఇలా ఉందనమాట. మేమెళ్ళిన రోజైతే ఫుల్లు ఎండగా ఉంది. నార్మల్‌గా కాదు మే మిడ్‌లో ఎలా ఎండుంటదో అలా ఉందనమాట. ఇది నాకు తెలిసినంత వరకు జూన్ 4, 5 ఆ టైంకి అండ్ చాలా ఎండగా ఉంది. మేమెళ్ళేసరికి ఎవరో కళ్యాణం చేయించుకుంటున్నారు. స్వామివారినైతే ఊరేగిస్తున్నారనమాట. అక్కడైతే కొన్ని క్లిప్స్ తీసుకొని దండం పెట్టుకున్నాము. చాలా మంచి పాజిటివ్ ఫీలింగొచ్చింది లోపలికెళ్ళగానే ఇలా జరిగేసరికి. సో, కొంతసేపు అక్కడుండి తర్వాతయితే లోపల దర్శనానికెళ్ళాము. నార్మల్‌గా అయితే ఖాళీగానే ఉంది. ఏదన్నా పండగలప్పుడు గానీ, లేకపోతే విశేష పూజలున్నప్పుడు గానీ ఒక రూ. 100 టోకెన్ తీసుకుంటే వెళ్తే ఈజీగా దర్శనం అయితే అయిపోతుందంట. మేమైతే నార్మల్ దర్శనానికే వెళ్ళాము. స్వామివారైతే ఇలా ఉంటారు. ఈ విగ్రహం నాకు తీసుకొచ్చిచ్చారనమాట మా బావగారు వాళ్ళు. చాలా బావుంటారనమాట. అక్కడ ఉన్నంత సేపు చాలా డివైన్ ఫీలింగ్, చాలా పాజిటివిటీ ఉంది.
లోపలికి తీసుకెళ్ళి గోత్రనామాలు పూజ అదంతా కూడా చేశారు. గుంటూరుతో నాకెప్పుడూ ఒక మంచి అంటే అనుబంధం అనే చెప్పాలి. ఎందుకంటే నేను 5 ఇయర్స్ చదువుకున్నాను గుంటూరులో ఉండి. సేమ్ ఇదే రోడ్‌లో ట్రావెల్ చేస్తూ అంటే హాస్టల్‌లో ఉండి చదువుకున్నానులెండి. బట్ హాలిడేస్‌కి రావటం, వెళ్ళటం ఇదంతా జరుగుతూ ఉండేది కదా! సో, నంబూరు, నాగార్జున యూనివర్సిటీ ఇదంతా కూడా మంచి ఫీలింగొచ్చింది. చాలా రోజుల తర్వాత చూడటం వల్ల. అటునుంచి అటు గుంటూరు వెళ్ళాము మా పెద్దత్తయ్య గారు వాళ్ళ ఇంటికి. నాకైతే ఇక్కడ నా కాలేజీ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. కానీ చాలా మారిపోయింది గుంటూరు. నాకు కొన్ని కొన్ని ఏరియాస్ అయితే గుర్తుపట్టడం గూడా కష్టమైపోయింది. చాలా రోజులయిపోయింది కదా! సో, ఇక్కడ ఇలా దండ వేసుకొని వస్తున్నారు కదా! వాళ్ళే ఆ రోజు పూజ చేయించుకున్నారంట అక్కడ. చాలా బాగా చేసుకున్నారంట. అక్కడ అందరూ అనుకుంటున్నారు. అలాగే అక్కడ మనకి రోజు కూడా అన్నదాన సమారాధన ఉంటదంట. సో, మేము వెళ్ళేసరికి ఇంకా ఆ రోజు అన్నదానం ఉంటే అక్కడే భోజనం కూడా చేసేసాము. ఎలాగో లంచ్ టైమ్ అయిపోయింది కదా! అని చెప్పి. స్వామివారినైతే తీయడానికి ట్రై చేశాను. ఇలా ఉన్నారు బయట నుంచి. మీకు క్లియర్‌గా కనిపించడానికి నేను ఇంట్లో ఉన్న విగ్రహం అయితే మీకు యాడ్ చేశాను. మీలో ఎవరైనా వెళ్తే గనక కామెంట్ సెక్షన్‌లో నాకు షేర్ చేయండి టెంపుల్‌కి వెళ్ళామని. టెంపుల్ మాత్రం 4 ఎకర్స్‌లో ఉంది. చాలా స్పేషియస్‌గా ఉంది. వెల్ మెయింటైన్ అనమాట. అక్కడ నీకు తెలుసా ముస్లిమ్స్ కూడా వచ్చి దర్శనం చేసుకోవడం చూసాను నేను. అది నాకు భలే అనిపించింది. ముస్లిమ్స్‌లో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు కదా! దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. తెలుసా మీకెవరికైనా? ఇంకా ఇక్కడ పార్కింగ్‌లో లాంటి లాట్‌లో అయితే అన్న సమారాధన జరుగుతుంటే మేమైతే భోజనం చేసేసాము. ఇక్కడ కొన్ని ఏనుగులుంటే శ్రీకర్ ఫోటోస్ దిగుతాను అనంటే, ఇంకిక్కడైతే కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాననమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాయిస్ కొంచెం వేరుగా ఉంది కదా! నాకు ఫీవరొచ్చింది. సో, అందుకే నేను లాంగ్ వీడియోస్ ఏమి చేయట్లేదు. చాలా రోజుల తర్వాత ఇవాళ రికార్డ్ చేశాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.